జీవితంలో ఒంటరివాడివైపోయి ఎవ్వరికి సమస్య చెప్పుకోలేక అలాగే కుమిలిపోతూ కృషించిపోతూ ఏడుస్తూ నా సమస్య చెప్పుకునేటానికి ఎవరూ లేరు, నా బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు, నేనున్న పరిస్థితుల నుంచి నన్ను విడిపించేవారు ఒక్కరు కూడా లేరు అని చెప్పి ఒక గదిలోనికి వెళ్ళిపోయి లేకపోతే నలుగురిలో మనుషుల్లో తిరుగుతున్నా సరే దిగులుతో కృంగిపోతూ బాధపడుతూ కన్నీరు విడుస్తూ ఏంటి నా జీవితము, నెక్స్ట్ ఏంటి, రేపేంటి, నా బ్రతుకేంటి అని చెప్పి కన్నీరు కరుస్తున్నావేమో. ఈ రోజున అటువంటి పరిస్థితి గుండా నీవు అక్షరారా వెళ్తున్నావేమో. ఈ రోజున నా దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు ఒంటరివాడివి కాదు, నీకు తోడుగా నేనున్నాను. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ శోధన ఏదైనా కావచ్చు, నువ్వు వెళ్తున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, నిన్ను పిలుచుకున్న వాడిని నేను, నీ అవసరతలను నీ అక్కర్లను తీర్చేవాడిని నేను నీ జీవితంలో ఉన్నాను, గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉంటుండగా ఎందుకని కలవరపడుతున్నావు, ఎందుకని దిగులు పడుతున్నావు? ఒక్కసారి గట్టిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే యేసయ్యా నా వల్ల కావట్లేదు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అంటే, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు పిలిచిన వెంటనే ఆలస్యం చేయకుండా వచ్చి నీ ఉన్న స్థితిలో నుంచి విడిపించి ఊహించని స్థితిలోనికి నా దేవుడు నడిపిస్తాడు. అంత గొప్ప శక్తి సామర్థ్యము మన తండ్రి దగ్గర ఉంది అనే ఒక విషయాన్ని గ్రహించి విశ్వాసముతో ధైర్యంతో జీవించు.